చూసారు కదా, హిందూపురంలో బాబా పాదాల దగ్గర నుంచి నీళ్లు అండ్ కుడి భుజం దగ్గర నుంచి వీపుది అయితే వస్తుంది. ఇది హిందూపురం స్టార్టింగ్ ఆర్చ్ అనమాట. హిందూపురం అనేది రాసి ఉంటుంది, హెడ్ లైన్ అనేది చాలా బాగుంటుంది. హిందూపురంలో సాయిబాబా కాళ్ళ నుంచి నీళ్లు అండ్ వీపుది అయితే వస్తుంది అనమాట. చూడ్డానికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ విన్నారు కదా, హిందూపురంలో బాబా పాదాల దగ్గర నుంచి నీళ్లు అండ్ వీపుది కుడి భుజం దగ్గర నుంచి వీపుది అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి జయశ్రీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అండి. ఇంకా జయశ్రీ ఎవరంటే మా మేనత్త మనవరాలు అనమాట, కూతురు బిడ్డ అనమాట. సొంత మా నాన్న వాళ్ళ అవ్వ సొంతం ఒక తల్లి పుట్టిన పిల్లలు అనమాట. హిందూపూర్కి ఇచ్చినారు. ఆ పాపది పుట్టినీళ్ళు వచ్చేసి కదిరి అనమాట. కదిరిలో కుటాగల్లో ఉంటారనమాట వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. ఆ పాపని హిందూపూర్కి ఇచ్చినారనమాట. జస్ట్ చాలా దగ్గర అనమాట. ఇంకా వెంకటరామ స్వామి గుడి వెనక సైడే అనమాట ఇట్లా బాబా నీళ్ళు వస్తున్నది. చూసారా, ఇట్లా రైట్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, ఇట్లా మనకి గీతలుగా అది వచ్చేసి వెంకటరామ స్వామి గుడి. ఆ గుడి వెనకాలే ఇల్లు అనమాట. ఇంకా అంతా కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఇంతమంది బర్త్డే ఫంక్షన్కి అయితే ఆ బర్త్డే వ్లాగ్ చూడకపోతే చూడండి, పెట్టాను వీడియో అనేసి. ఆ రోజు బర్త్డే వ్లాగ్ చూసుకొని సండే రోజు పుట్టినరోజు అయితే జరిగింది. మండే రోజు అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చినామన్నమాట చూడ్డానికి. ఇంకా ఇదే అనమాట, చాలా చిన్న ఇల్లు అనమాట. వీళ్ళు సొంత ఇల్లు కూడా కాదు, బాడిగి ఇల్లు అనమాట. బాడిగి ఇల్లు. ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బేల్దార్ పనికి అయితే పోతాడంట. ఇంకా ఆ ఇంటి ఆమె వచ్చేసి మల్లెపూలు అనే పూలు ఉంటాయి చూసారా, పూలు కడుతుందనమాట. ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడంట. అంటే జరగడానికి కూడా చాలా కష్టం అన్నమాట వాళ్ళకి. అలాంటిది ఇంకా ఆమె ఎంత భక్తితో పూజించింటేనే ఇలా విముక్తి అనేది కలుగుతుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట బాబా విగ్రహం అనేది. కింద కాళ్ళ దగ్గర నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. కొన్ని ఎడమ కాలు బటనవేళ్ళ మధ్యలో నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. అండ్ కుడి భుజం దగ్గర నుంచి మనకు బాడీలో స్పెట్ ఎట్లా మనకు 3 నెలలు పడిందా వీపుది? 20 రోజులు అయిందా వీపుది వచ్చి? 20 రోజులు అవుతుంది. అంటే మీరు చూసుకోలేదా ఇట్లా వస్తాండేదే? టెస్ట్లు కూడా చేస్తున్నారా? దీపం పెట్టలేదు కదా. ఇది విగ్రహము మామూలు మీరు తీసుకునిందేనా ఎక్కడన్నా? మీ అక్కలు ఇచ్చింది. ఇంకా ఆమె ఏం చెప్పింది విన్నారు కదా, 3 నెలలు అయితే అవుతుందంట. 2 నెలల నుంచి వీపుది కూడా వస్తుందన్నమాట. ఇంకా ఆమె సరిగ్గా చెప్పడం లేదన్నమాట, ఎందుకో మనకు తెలియదు. ఆమె అయితే వీడియోలు తీసుకోవద్దండి, ఫొటోస్ మాత్రమే తీసుకోండి అని అడిగి అనేసి అంటుంది. ఇంకా నేనేమంటే ఇంకా జయశ్రీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని అడిగితే ఇంకా ఆమె ఏం మాట్లాడలేదన్నమాట, గమ్మున ఉండింది. ఈమెకు వచ్చేసి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడంట. ఇంకా మగపిల్లాడు అనమాట. లాస్ట్ మగపిల్లాడేమో మరి సరిగ్గా చెప్పడం లేదనమాట ఆమె. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంట్లో అయితే కలశం అయితే రోజు పెడుతుందంట. కలశం అనేది మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగాలేదా, 2 డేస్ నుంచి లేరంట హాస్పిటల్ అనేది. వాళ్ళ హస్బెండ్ అడ్మిట్ అయితే చేస్తున్నారంట. వాళ్ళు 2 రోజుల నుంచి లేమమ్మా, ఇప్పుడే అంతా పొద్దున లేసి అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇప్పుడే దీపారాధన చేస్తున్నాము అనేసి అనిందనమాట. ఇంకా అప్పటికి నేనైతే అడిగాను అనమాట ఆమెని, ఎప్పుడు చూసుకున్నారు ఏమి అంటే, ఒక రోజు శనివారం రోజు ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని బాబా విగ్రహం పైన పువ్వు పెడుతున్నప్పుడు కుడి పక్కకే పడిపోతూ ఉండిందంట పువ్వు అనేది. అంటే కుడి సైడ్కి ఎన్నిసార్లు పెట్టినా కూడా కుడి సైడ్కే పడిపోతూ ఉంటే ఈ కుడి పక్కకి ఎందుకు స్వామి ఏం తప్పయింది అన్నట్టుగా అనుకున్నారంట. పడిన తర్వాత ఇంకా 2 డేస్ తర్వాత మెల్లిగా నీళ్ళు అనేది విగ్రహం నుంచి వస్తూ ఉన్నాయంట. అంటే విగ్రహం నుంచి వస్తున్నాయి అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే పిల్లలు నీళ్ళు పోసినారేమో అనుకునేదంట ఇంటామ వచ్చేసి. ఇంకా ఏమంటే అప్పుడు కూడా మళ్ళీ బయట ఎవరో ఆమె ఉంటే ఆమెనైతే పిలుచుకొని వచ్చి చూపిస్తే అయ్యో లేదు విగ్రహం నుంచి నీళ్ళు వస్తున్నాయి అనేసి అనిందంట. కానీ వీళ్ళు 15 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా బయట పడలేదండి.
ఎందుకంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో భయపడి ఆ ఇంటామైతే కొద్ది రోజుల వరకు ఎవరికి చెప్పుకోలేదు. మళ్ళా ఇంకా నీళ్ళు అనేది వస్తూ ఉంటే ఇంకా సరే నీళ్ళు వస్తున్నాయి కదా ఒకసారి బాబా గుడిలోకి వెళ్ళి అడిగేసి వద్దామనేసి బాబా గుడి వెళ్ళేసరికి అడిగారనమాట పూజారి వాళ్ళని. వాళ్ళు ఇంటికి వచ్చి చెక్ చేసినారనమాట. కమిటీ వాళ్ళు చెక్ చేస్తే ఆ చెక్ చేసినప్పుడు లేదు బాబాకు విగ్రహం నుంచినే నీళ్ళు వస్తున్నాయి అనేసి అంటే ఇంకా అప్పటి నుంచి న్యూస్ ఛానల్స్ కానీ అన్నిటికి కూడా యూట్యూబర్స్ కానీ అందరూ కూడా వెళ్ళి ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పలానా ఏరియాలో పలానా ప్లేస్లో ఇట్లా బాబా పాదాల నుంచి నీళ్ళు వస్తున్నాయి అనేసి అంటున్నారు. మళ్ళీ ఆ తర్వాత 1.5 మంత్ తర్వాత నెల తర్వాత కుడి భుజం దగ్గర నుంచి వీపుది అయితే వస్తుందన్నమాట. ఇంకా అలా వస్తుందనేసి కూడా ఫుల్ టాక్ అనమాట హిందూపురం మొత్తం కూడా. ఇంకా మేము కూడా ఇంకా బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళి ఉన్నాం కదా, ఇంకా అది కాకుండా చాలా దగ్గర అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఇంకా అందుకోసమని మేము కూడా వెళ్ళి ఇలా ముక్కొని వద్దామనేసి వెళ్ళాము. ఇదైతే ప్రూవ్ అయిందనమాట. హిందూపూరు బాబా గుడిలో ఎవరిని అడిగినా కూడా గుడి పూజాలను అడిగినా కూడా ఇది సత్యం అనేసి చెప్తున్నారనమాట. ఇంకా సరే అనేసి ఇంకా మనకు ఇంత దగ్గరగా ఉన్నప్పుడు వెళ్ళకుండా అయితే ఉండలేం కదా, అందుకోసం అనేసి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళినాకనే ఆమె అయితే దీపారాధన అయితే చేసి మొత్తం అన్నీ కూడా నైవేద్యంగా అన్నీ కూడా పెట్టి అన్ని పూజ అయితే చేసుకునింది. చాలా చిన్న ఇల్లు అనమాట వీళ్ళది. ఏమున్న వాళ్ళని అంటే ఏ పూట సంపాదించుకొని తినేవాళ్ళే. బాబా మాత్రము వీళ్ళకైతే విముక్తిని కలిగించినారనే చెప్పుకోవాలన్నమాట. నిజంగా ఎంత అదృష్టం ఉండాలో ఈ ఇంటి వాళ్ళకి, ముఖ్యంగా ఇంటి ఆడామకన్నమాట. ఆమె ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకునేదో తెలియదు కానీ ఇలా అయితే మనకు బాబా విగ్రహం నుంచి అయితే నీళ్ళు అవన్నీ ఇస్తున్నారు. ఇంకా హారతి కూడా ఇస్తున్నది అనమాట అందరికీ. హారతి అంతా ఇచ్చేసరికి వీడియో ఇంక అప్పుడు ఇంకా గొమ్మన ఉన్నింది అనమాట. ఆమె అంతకుముందు అయితే వీడియోలు తీయొద్దు అని చెప్పేసి అనింది. ఇంకా లోహిత్ జయశ్రీ వాళ్ళ అనేసరికి ఇంకా సరే అనేసి గొమ్మన అయిపోయింది. అంటే ఇంటి పక్కన వాళ్ళే అనమాట, ఇంకా పక్కన అనేసి ఉంటారు కదా. ఇంకా అంత వీపుది అనేది నాకు డౌట్ వచ్చిందనమాట. అంత వీపుది అయితే వచ్చిందా బాబా దగ్గర నుంచి అనేసి అడిగితే ఆమె అనేసి అనింది అనమాట. ఏమంటే ఒక దోసిడి అంటే ఒక గుప్పెడు బాబా దగ్గర నుంచి వచ్చిన వీపుది అయితే బయట ఇంకా తీసుకొని వచ్చి కూడా వీపుది కలుపుతామనేసి అనింది అనమాట. ఎందుకంటే అంత బాబా దగ్గర నుంచి వీపుది అయితే అంత రాలేదు. ఏమంటే అందరికీ కావాలి కాబట్టి వీపుది అనేది మేము కొద్దిగా దాంట్లోకి మిక్స్ చేసుకొని ఇస్తామమ్మా అనేసి అన్నిటిగా అనింది అనమాట ఆమె. ఇంకా సరేలేనేసి అప్పుడు అనుకున్నాను నేను నిజంగా బౌల్లో ఉండేది అంత వీపుది వచ్చిందనే అనుకున్నానండి. ఇంకేమంటే అంత లేదంటే వాటర్ అయితే మాత్రం నిజంగా వచ్చినవనేసి ఆమె అయితే అంటుందన్నమాట. నీళ్ళు కూడా ఒక పెద్ద బేషంటికి పెద్ద డేక్షాక్ మాత్రం పెట్టినారనమాట. అది కింద ఒక హారతి పల్లె ముందు చూసారా, దాని కింద నీళ్ళు అయితే ఉన్నాయి. అవే నీళ్ళే వీళ్ళు తీర్థంగా ఇస్తున్నారు. ఆ నీళ్ళు టేస్ట్ కూడా ఎట్లున్నాయి అంటే మనకు ఏమంటారు వీపుది ఫ్లేవర్లోనే మనకు అయితే ఆ నీళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా అరిసిపాప ఎదురుగుంది. ఇంకా నేను వీడియో చూసి అందరూ కూడా తీస్తున్నారనమాట. అక్క నువ్వు చూసి అందరూ తీసుకోవద్దు అనేసి అంటుంది అనమాట ఆమె. ఇంకా అందుకు ఫోన్ సైడ్కి అట్లా పెట్టుకున్నానులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి నీళ్ళు అనమాట, మంచి నీళ్ళు, అదే దేవుడి నీళ్ళు. అందరూ కూడా బాటిల్ అయితే తెచ్చుకొని ఆ నీళ్ళు ఇంటికి తీసుకొని వెళ్తున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అందరికీ కూడా వీపుది ఇట్లా పొట్లాలు కట్టి అయితే ఇస్తూ ఉన్నారనమాట ఆయన. ఇంకా ఈయన ఇంతకుముందు అయితే బేల్దారి పనికి అయితే వెళ్ళేవారంట, ఇప్పుడు ఏమంటే వెళ్ళలేదనమాట. ఇంకా బాబా దగ్గర నుంచి నీళ్ళు వచ్చినప్పుడు జనాభా వీళ్ళందరినీ చూసి ఇంకా ఆమెను ఒకదాన్ని ఇంట్లో పెట్టిపోవడం కరెక్ట్ కాదనేసి ఆయన కూడా ఇంట్లోనే ఉన్నట్లున్నారు. ఇంకా మనకు ఏమంటే అందరూ కూడా వీపుది అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసినామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నిజంగా చాలా మంది వచ్చేసారనమాట. మేము ఇట్లా బయటకు వచ్చిన వెంటనే బోల్డ్ అంతమంది కూడా ఇంకా వచ్చేసిన. ఎందుకంటే 2 days నుంచి వాళ్ళు లేరనమాట. లేకుండా ఉండడం వల్ల ఇంకా వీళ్ళు వచ్చినారు అని తెలిసి చూసారా లోపలంతా జనాలే అనమాట. ఇంత జనాలు మళ్ళీ బయట పక్క కూడా ఉన్నారు. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట జనాలు అనేది. హిందూపురం మంగళపేటలో అనమాట. ఇది ఇల్లు వచ్చేసి చూసారా చాలా చిన్న ఇల్లు అనమాట, చాలా చిన్న గది అనమాట. వీళ్ళకి బాడిగిల్లే అండి, ఓన్ హౌస్ కూడా కాదు. ఇది వచ్చేసి విగ్రహం అనేది అవును బొమ్మ అంటే బాబా విగ్రహం ఎక్కడి నుంచో తెచ్చి తీసుకొని వచ్చినట్టు కూడా అడిగామన్నమాట. అంటే ఎవరైనా ఇచ్చారా ఏమి అంటే లేదక్క మా అక్క 2 సంవత్సరాల క్రితం షిరిడీకి వెళ్ళింటి వాళ్ళ అక్క తీసుకొని వచ్చి ఈమెకి ఇచ్చిందంట పూజ చేసుకోమని. ఆ విగ్రహంలో నుంచినే ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. చూసారా నీళ్ళు ఇవి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను వాటర్ బాటిల్. మళ్ళీ ఇంకొకసారికి అయితే దర్శనానికి అయితే వెళ్ళి ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాను. అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను.
ఇంకా ఇది వచ్చేసి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అలా ఇంకా జయశ్రీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము దర్శనం అంతా చేసుకొని. ఇంకా అందరూ కూడా ఫుడ్ తింటూ ఉన్నారు. మేమేమంటే లక్కీ ప్లాంట్ ఉంటుంది చూసారా, అది ఆ ప్లాంట్ కోసం వెళ్ళారు. వాడు ఎక్కువ డబ్బులు చెప్పినాడు. ఇది వచ్చేసి హిందూపూర్ ఎంట్రన్స్లో ఆర్చ్ అనమాట. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. మీకు కన్నా హిందూపూర్లో దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోరండి. హిందూపురం మంగళపేట అన్నమాట.